హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి యూటీఐలో, ఎన్ఎస్డిఎల్లో. యూటీఐకి సంబంధించిన ఏజెంట్స్ యూటీఐలో పాన్ అప్లై చేస్తూ ఉంటారు. ఎన్ఎస్డిఎల్కి సంబంధించిన ఏజెంట్స్ ఎన్ఎస్డిఎల్లో పాన్ అప్లై చేస్తూ ఉంటారు. మనం చేసిన అప్లికేషను మనకి ట్రాక్ స్టేటస్ మనం ఎలా చెక్ చేసుకోవాలి? మనకి పాన్ నెంబర్ అలాట్ అయిందా లేదా, అసలు అండర్ ప్రాసెసింగ్లో ఉందా, ఇన్ కేస్ ఏదైనా అబ్జెక్షన్ అయితే రేజ్ అయిందా అనేది మనం క్లియర్గా మన ట్రాక్ స్టేటస్ అనేది మన సెల్ఫ్గా అయితే చెక్ అయితే చేసుకోవచ్చండి. మనం అప్లికేషన్ చేసిన తర్వాత మనకు అక్నాలజ్మెంట్ రిసిప్ట్ అయితే మన దగ్గర అయితే ఉంటుంది కదా. దాంట్లో మనకి యూటీఐ అయితేనేమో కూపన్ నెంబర్ అనేది ఉంటుంది, ఎన్ఎస్డిఎల్ అయితేనేమో అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది. సో మనం ఈరోజు వీడియోలో కంప్లీట్గా యూటీఐలో అలానే ఎన్ఎస్డిఎల్లో అసలు ట్రాక్ ఎలా చెక్ చేయాలి అనేది కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ముందుగా మనం యూటీఐలో ఎలా చేయాలి అనేది ఒకసారి అయితే చూసుకుందాం. సో ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత, బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత, మీరు ఏ బ్రౌజర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం యూటీఐ కాబట్టి యూటీఐ ట్రాక్ పాన్ అనేది మనం సెర్చ్ అయితే చేయాల్సి ఉంటుంది. ట్రాక్ పాన్ అని చెక్ చేస్తే నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డైరెక్ట్ మీరు లింక్ అయితే క్లిక్ చేసేసుకొని ఓపెన్ అయితే చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం ఇలా బ్రౌజర్లో ట్రాక్ స్టేటస్ అని చెప్పేసి చెక్ చేస్తే మనకి డైరెక్ట్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మనం ఓపెన్ చేసేసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ గమనిస్తే యూటీఐలో అయితే చాలా మంది యూటీఐలో ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారండి. యూటీఐలో మనకి ఏంటంటే ఇక్కడ కూపన్ నెంబరు, అప్లికేషన్ నెంబర్ అలానే కూపన్ నెంబర్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి కామన్గా ఏంటంటే యూ అనే ఒక లెటర్ అయితే ఉంటుంది. సో అక్కడ దాని పక్కన ఐఫోన్ అనే ఒక లెటర్ ఉంటుంది. మనం ఈ రెండు అనేది యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. దాని పక్కనే మనకి ఆర్తో స్టార్ట్ అవుతుంది, లేదంటే ఎంతో స్టార్ట్ అవుతుంది, లేదంటే క్యూతో స్టార్ట్ అవుతుంది. సో ఈ నెంబర్ మాత్రమే మనం కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ నెంబర్ని మాత్రమే మనం కాపీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకొని మీరైతే యూజ్ చేయండి. మీరు లేదు ఇన్ కేసు యూతో కానీ దాని పక్కన ఉన్న నెంబర్స్తో కానీ మనం సెర్చ్ చేయాలనుకుంటే మనకి డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని చెప్పి ఎర్రర్ అయితే షో అవుతూ ఉంటుంది. అలా కాకుండా కూపన్ నెంబర్ మాత్రమే కాపీ అయితే చేసుకోండి. సో ఈ కూపన్ నెంబర్ మనం కాపీ చేసుకున్నా లేదంటే డైరెక్ట్ ఎంటర్ చేసినా కూడా సరిపోతుంది. సో సైట్ అయితే ఇలా ఉంటుందండి. ట్రాక్ పాన్ కార్డు మనకి ఇక్కడ ట్రాక్ పాన్ కార్డ్ అని డిస్ప్లే అయితే అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం గమనిస్తే అప్లికేషన్ నెంబర్ ఆర్ కూపన్ నెంబర్. సో మనం ఈ రెండిట్లో ఏదైనా మనకి సేమ్ కాబట్టి ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది నేను కాపీ అయితే చేసున్నాను, ఎంటర్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి కామన్గా పాన్ నెంబర్ మనకి ఐడియా ఉండదు కాబట్టి సో డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ మనకు ఐడియా ఉంటుంది కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ అనేది మనం ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి క్యాప్చా ఉంటుందండి. సో క్యాప్చా ఎంటర్ చేసుకుంటాము. ఇలా మనకి ట్రాక్ స్టేటస్ అనేది ఇక్కడే కనిపిస్తూ ఉంటుందండి. మనకి సక్సెస్ అయిందా లేదా, అప్లికేషన్ కంప్లీట్ అయ్యి మనకి పాన్ అలాట్ అయిందా లేదా, లేదంటే అండర్ ప్రాసెసింగ్లో ఉందా, లేదంటే ఏదైనా అబ్జెక్షన్లో ఉందా. ఇన్ కేసు అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయితే మనకి డెలివరీ స్పీడ్ పోస్ట్కి సంబంధించిన కన్సైన్మెంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి ఇందులోనే డిస్ప్లే అయితే అవుతుందండి. దీన్ని మనం కాపీ చేసేసుకొని మనం ఇండియన్ పోస్ట్లో ట్రాక్ మనకి స్టేటస్ ఎంతవరకు వెళ్ళింది, డెలివరీ అయింది, కస్టమర్కి డెలివరీ అయిందా లేదా అనేది కూడా మనం చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా యూటీఐకి సంబంధించింది మనం కంప్లీట్గా ఇలా అయితే చెక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు యూటీఐకి సంబంధించి క్లియర్గా అర్థమై ఉంటుంది. సో ఎన్ఎస్డిఎల్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది సేమ్ నేను ఎలా అనేది చూపిస్తాను. ఎన్ఎస్డిఎల్ కూడా సేమ్ అండి. ఎన్ఎస్డిఎల్ పాన్ ట్రాక్ అనేది మనం నేమ్ సెట్ చేస్తే చాలు, పైన మనకి సైట్ అయితే లింక్ అయితే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్ మనకి సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అదైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ సైట్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ టైప్ అనేది ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ మనం పాన్ న్యూ చేంజ్ రిక్వెస్ట్ అని మాత్రమే చూస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించింది కింద ట్యాన్ అని ఉంటుంది, అది మనకు అవసరం లేదండి. సో మనం ఓన్లీ పాన్ కాబట్టి పాన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనకి అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అక్నాలజ్మెంట్ నెంబరు ఖచ్చితంగా మనకి 15 డిజిట్ నెంబర్ అయితే ఉంటుందండి. 15 నెంబర్స్ అయితే ఉంటాయి మనకి అక్నాలజ్మెంట్ నెంబర్లో. అది మనకి ఏ మిస్టేక్ లేకుండా మనమైతే ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా అనేది ఎంటర్ చేస్తే సబ్మిట్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ట్రాక్ ఏంటి అనేది మనకి ఇక్కడే డిస్ప్లే అవుతుంది. మనకి డిస్పాచ్ ఎప్పుడు అయింది అనేది ఇక్కడే మనకి డేట్ మెన్షన్ అయి ఉంటుంది. అలానే మనకి స్పీడ్ పోస్ట్, ఒకవేళ స్పీడ్ పోస్ట్లో మనకి డెలివరీ అయ్యి ఉంటే దానికి డెలివరీకి సంబంధించిన కన్సైన్మెంట్ నెంబర్ కూడా మనకి ఇక్కడే అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్కేస్ ఏదైనా అబ్జెక్షన్ ఉన్నా కూడా మనకు ఆ అబ్జెక్షన్ అనేది ఇక్కడే మనకి మెన్షన్ అయి ఉంటుంది. దానికి సంబంధించి మనం చెక్ చేసేసుకొని ఆ అప్లికేషన్ని మనం రిసాల్వ్ అయితే చేసుకోవటానికి
పాసిబిలిటీ అయితే ఉంటుంది. సో ఇలా యూటీఐలో అలానే ఎన్ఎస్డిఎల్లో పాన్ ట్రాక్ ఎలా చేయాలి అనేది కంప్లీట్ మీకైతే అర్థమై ఉంటుంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలానే లైక్ చేయండి, అలానే షేర్ అయితే చేయండి. ఇలానే పాన్కు సంబంధించిన కంప్లీట్ వీడియోస్ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. అవి కూడా ఎవరైనా చూడాలనుకుంటే వాచ్ చేయండి. అలానే బ్యాక్ టు బ్యాక్ మీకు వీడియోస్ అయితే ఇక్కడ నుంచి కంప్లీట్గా వస్తూ ఉంటాయి. మెయిన్గా పాన్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ప్రొవైడ్ అయితే అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫాలో అయితే అవ్వండి. ఎనీవే థ్యాంక్ యూ అండి.